Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? రామ్ గోపాల్ వర్మ సినిమా లాగానే ఆయనపై కేసు కూడా ఊహించని ట్విస్ట్లతోటి మలుపులు తిరుగుతోంది. ఇందులో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1, వర్మ మీద పెట్టిన కేసులు ఎన్ని, అవి ఏ ఏ ప్రాంతాల్లో పెట్టారు. నెంబర్ 2, వర్మ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు, కానీ వర్మ ఎక్కడున్నారు. నెంబర్ 3, వర్మ అడ్వకేట్ వాదన ఎలా ఉంటుంది. నెంబర్ 4, అసలు ఈ కేసులో మొదటి నుంచి జరిగిన పరిణామాలేంటి. వీటన్నిటి మీద మనం డీటెయిల్డ్గా ఫోకస్ చేద్దాం. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలాగా సోషల్ మీడియా వేదికగా వర్మ అనుచిత పోస్టులు చేశారనే ఆరోపణలపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఒంగోలు రూరల్ పిఎస్లో వర్మ విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు. రెండవసారి కూడా విచారణకు వర్మ డుమ్మా కొట్టడాన్ని ఏపీ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. వర్మ వర్చువల్గా విచారణకు వచ్చేందుకు సిద్ధమని లాయర్ ద్వారా చెప్పించిన పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ? వర్మ కోసం ఏపీ పోలీసులు ఇప్పుడు వేట కొనసాగిస్తున్నారు. ఆయన కోసం ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా నడుస్తోంది. వర్మ ఇంట్లో అయితే లేరనే క్లారిటీ రావడంతో హైదరాబాద్లోని ఆర్జీవీ డన్ నుంచి పోలీసులు వెళ్ళిపోయారు. అయితే ఏ ఏ ప్రాంతాల్లో వర్మ కోసం వేట కొనసాగుతుంది ఇప్పుడు ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఆర్జీవీకి ఒక సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చారా? ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ వార్త ఒకటి బాగా పొక్కుతోంది. శంషాబాదు, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌజుల్లో పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్నారట. సో వాటి లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. కోయంబత్తూరులో లూసిఫర్ 2 మూవీ షూటింగ్లో ఉన్నారని ఒక సమాచారం అందింది పోలీసులకి. అది కూడా ఎలా, ఎక్స్లో ఈ నెల 23న వర్మ పోస్టులను బట్టి ఆ విషయాన్ని గుర్తించారు పోలీసులు. సో కోయంబత్తూరుకి ఒక ప్రత్యేక పోలీసు బృందం వెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక వర్మ మీద నమోదైన కేసుల డీటెయిల్స్ విషయానికి వద్దాం. ప్రకాశం జిల్లా మద్దిపాడు అయితే జరుగుతున్నాయో సో ఆ షూటింగ్ స్పాట్స్కి పోలీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి అక్కడైనా సరే వర్మ ఆచూకీ పోలీసులకు లభించిందో లేదో తెలీదు. ఇప్పటి వరకు అయితే ఏపీ పోలీసుల నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. సో ప్రెసెంట్ ఉదయం ఇక్కడికైతే వచ్చారు. ఆఫ్టర్నూన్ 1 o'clockకి వర్మ ఇంటి నుండి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి నగర చివారిలో ఉన్నటువంటి కొన్ని పెక్యులర్ ప్లేసెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రమే వర్మ కోసం వెతుకుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఫోన్ లైన్లో కొంతమందికి అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను ఎక్కడ ఉన్నటువంటి విషయం పైన మాత్రం ఆయన కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రైట్ ప్రణీత, అది పరిస్థితి. సో ఇంటి దగ్గర లేరు, ఎక్కడున్నారో తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కానీ సోషల్ మీడియా సంబంధించిన ప్లాట్ఫామ్స్ మీద యాక్టివ్గా ఉన్నారు అని చెప్తున్నారు. కానీ అది ఈరోజు కాదు, ఒక 2 days బ్యాక్ జరిగింది. సో ప్రస్తుతానికి వర్మ ఎక్కడున్నారో తెలియదు. పోలీసులు అయితే మధ్యాహ్నం వెళ్ళిపోయారు. ఇంతవరకు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా తెలియదు. అసలు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు ఉన్నారా హైదరాబాద్లో, తిరిగి మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోయారా, లేకపోతే ఇక్కడి నుంచి ఏదో షూటింగ్ జరుగుతుందన్నారు ఆ స్పాట్కి కోయంబత్తూరు వెళ్ళారా, లేకపోతే హైదరాబాద్ శివార్లో వెతుకుతున్నారా, ఏం జరుగుతుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునేందుకు మా ఒంగోలు ప్రతినిధి ఫైరోజ్ని కూడా కాంటాక్ట్ చేద్దాం. ఫైరోజ్, ఏమంటున్నారు? ఒంగోలు నుంచి వచ్చిన పోలీసుల ఇన్ఫర్మేషన్ ఏముంది మన దగ్గర? వాళ్ళు ఇక్కడే ఉన్నారా హైదరాబాద్లో, లేకపోతే తిరిగి ప్రయాణం అయ్యారట? ఒంగోలు దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పోలీసుల దగ్గర నుంచి? వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చిన పోలీసులకి వర్మ ముప్పు తుప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వర్మ అక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళిన పోలీసులకి అక్కడ ఆయన లేకపోవడం షాక్ కలిగించింది. మరోవైపున ఆయన ఈ నెల 23వ తేదీన కోయంబత్తూరులో నుంచి ఒక షూటింగ్ స్పాట్ లూసిఫర్ 2 షూటింగ్ స్పాట్ నుంచి ఆయన ఆ సినీ బృందంతో కలిసి దిగిన ఫోటోలు ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఆయన కోయంబత్తూరులో ఉన్నాడని తెలుసుకొని ఒంగోలు పోలీసులు మరో బృందం ఇక్కడికి కోయంబత్తూరు చేరుకుంది. ఆ కోయంబత్తూరులో ఎక్కడున్నారు, ఎక్కడ షూటింగ్ జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలను చెన్నై పోలీసులను కాంటాక్ట్ చేసి ప్రకాశం జిల్లా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపున ఆయన అఫీషియల్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో ఆయన ఎక్కడున్నారనేది వీళ్ళకి స్పష్టంగా తెలియట్లేదు. కోయంబత్తూరు అంటే 2 రోజుల క్రితం 23వ తారీఖున కోయంబత్తూరు నుంచి ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన ఇప్పుడు అక్కడే ఉంటారా, లేకపోతే బయలుదేరి మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చి తన ఇంట్లో కాకుండా వేరే చోట ఎక్కడైనా
తలదాచుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపున ఈ విచారణ జరుగుతుండగానే ఈ 35/6 BNS చట్టం కింద ఆయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళ లాయర్లకు, ఇక్కడ ఒంగోలులో ఉన్న లాయర్లకు వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. అయితే వర్మ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఆయన ఎక్కడున్నాడో ముందు కనిపెట్టాలి, ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు మళ్ళీ నోటీసులు జారీ చేస్తారా, లేకపోతే ఈ వేట కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది. రైట్ ఫైరోజ్, అది పరిస్థితి. సో ఆన్ ద హోల్ ఏంటంటే రెండోసారి కూడా సర్వ్ చేసినప్పుడు రాలేదు కాబట్టి పోలీసులు లిటరల్లీ ఇవాళ వర్మని అరెస్ట్ చేయడానికే వచ్చారని చెప్పేసి అని అనుకోవాలి, ఎంక్వైరీ కోసం వచ్చారని చెప్పేసి అని అనుకోవడానికి లేదు. సో ఈ నేపథ్యంలోనే వర్మ కూడా పోలీసులకు అందుబాటులో లేకుండా ఆయన తీసిన సినిమా పేరులాగా దౌడు తీస్తున్నారు. ఎన్ని రోజులు దౌడు తీస్తారు, ఎక్కడ దాక్కుంటారు, ఎప్పుడు బయటకు వస్తారు, మళ్ళీ క్వాష్ పిటిషన్ వేస్తారని చెప్పేసి అని ఇంకో మాట అంటున్నారు. సో మళ్ళీ కోర్టుని అప్రోచ్ అవుతారా, అసలు ప్రస్తుతం ఎవరు దగ్గర ఉన్నారు, ఎవరు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్స్.